మోంథా తుఫాను ఉమ్మడి గుంటూరు జిల్లాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వానల ధాటికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పంటలు నీటిపాలయ్యాయి. రైతులకు కడగంట్లే దిక్కయ్యాయి. నల్లమడ వాగు ఉధృతితో బలహీనంగా ఉన్న కట్టలు తెగిపోవడంతో చేతికొచ్చిన వరి, పత్తి, మిర్చి పంటల్ని వరద తుడిచిపెట్టేసింది. వరుస నష్టాలు రైతుల్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. మొంథా తుపాను ధాటికి కురిసిన భారీ వర్షాలతో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో నల్లమడ వాగు ఉగ్రరూపం దాల్చింది. 2 జిల్లాల పరిధిలోని చిన్న చిన్న వాగుల నుంచి వరద నల్లమడ వాగులోకి పోటెత్తడంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. కాకుమాను మండలం కొండపాటూరు, అప్పాపురం ప్రాంతాల్లో నల్లమడ వాగుకు గండ్లు పడడంతో వరద పొలాల్ని నిండా ముంచింది. దాదాపు 5 అడుగుల ఎత్తుమేర పొలాలపై నీరు నిలిచి చెరువుల్ని తలపిస్తోంది. వాగు సామర్థ్యాన్ని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానలు కురిసినప్పుడల్లా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. నల్లమడ వాగు ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేస్తే ఈ బాధలు తప్పుతాయని కొండపాటూరు రైతులు కోరుతున్నారు. వరి చేనది, దాంట్లో 6 అడుగుల మేర మీకు వాటర్ వచ్చింది. ఈ డిశ్చార్జ్ అయ్యేలోపు ఆ పంటలో మా రైతులకు అనేది ఒక రూపాయి కూడా రాదు. రాకపోయినా మళ్ళీ ఏదైనా పంట వేసుకోవటానికి కూడా అవి బాగు చేసుకోవాలంటే వ్యయ ప్రయాసాలు కోర్చి మళ్ళీ చేసుకోవాలి సార్. దాదాపు 23-24 కాణాలు ఉండి ఇప్పుడు ప్రజెంట్ 14 కాణాలే ఫ్లో వెళ్తుంది. తతిమా కాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లడ్ ని ఆపిని, దానివల్ల ఈ ఫ్లడ్ బాగా ఎక్కువ ఉంది. ఈ ఏడు వచ్చినంత వాగు ఎప్పుడు చూడలేదు. నీళ్లు రావటం బీపీటీలు వేసుకుని అన్ని ఈయన ఉన్నాయి. ఆ ఈత పాలు పోసుకోదు, నీళ్లు పోసుకున్నది కాబట్టి ఈ పంట బీపీటీ మొత్తం నష్టం సార్. ఇది ఈ సంవత్సరం అయితే ఈ డ్రైన్లో ఏంటంటే ఎక్కువ మట్టి అనేది అడ్డంకిగా ఉందండి. అది మొత్తం పుడికలు మొత్తం తీయాలి, మోడరేషన్ చేయాలి. దాన్ని చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంత రైతులకి. ప్రభుత్వాలు పూనుకొని ఆ మధ్యలో పూడికి తీసేసి అక్కడ బూడిపోయిన కాణాలను ఓపెన్ చేసేసి కట్టలు మొత్తం హైట్ గా పోసి లోపల పూడికి మొత్తం తీసేస్తే గానీ మాకు ఈ పరిస్థితి రాకుండా ఉండిద్ది. ఎకరానికి 40,000 ఖర్చు అయింది. ఇంకేమి ఒళ్ళేసుకుంటానండి. ఏం ఉపయోగం ఏం లేదు. వాగు కట్టలు ఇంకా ఎదురు పెడతాను. బాగు చెట్లు ఉన్నాయి బాగా పేకాల దిమ్మిలో. ఇది మాత్రం ఏం ఉపయోగం లేదండి. అటు కాకుమాను మండలం అప్పాపురం సమీపంలోనూ నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లమడ వాగు కొమ్మమూరు కాలువ కలిసే ప్రాంతంలో కట్టపై నుంచి ప్రవహిస్తున్న వరద వరి పొలాల్ని ముంచెత్తింది. పెదనందిపాడు, గార్లపాడు సమీపంలోనూ కట్టలు ధ్వంసమయ్యాయి. అప్పులు తెచ్చి మరీ సాగు చేస్తుంటే వరుస విపత్తులు కుంగదీస్తున్నాయని కర్షకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎక్కడెక్కడ అప్పులను తెచ్చి పొలాలకి వ్యవసాయం పెట్టాం సార్. ఇప్పుడు పోయిన సంవత్సరం అకాల వర్షాల వల్ల చాలా దెబ్బతిన్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ మిందా తుఫాను వల్ల ఇంకా నష్టపోయాం. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోపోతే మాకు ఇక సావే శరణ్యంలాగా ఉంది రైతు పరిస్థితి. మొత్తం మునిగిపోతుంది. 3 సార్లు పెట్టాం ఎదలు, ఒక్కోసారి 3 సార్లు పెట్టినా మళ్ళీ నాటాం, మళ్ళీ పోయినాయి. బాగా డ్యామేజ్ అయింది. అప్పాపురం చివరి గ్రామం మాది. ఈ నల్లమడకి మద్రాసు కాలువకి ఎమ్మటుంటానో మాకు ముప్పు బాగా తగులుతుంది. 23 ఎకరాలకు వచ్చి ఎకరానికి వచ్చి 40,000 పెట్టాము. శుభ్రంగా చాలా లాస్ వచ్చింది సార్. మరి ప్రభుత్వం వారు ఏమి మాకు ఉపయోగం చేస్తారో చెయ్యండి. మొంథా తుపాను సర్వనాశనం చేసిందని పల్నాడు జిల్లా రైతులు తల్లడిల్లిపోతున్నారు. భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లడంతో ఎడ్లపాడులో వరి, పత్తి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన దశలో పంట తుపాను పాలవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెట్టుబడి చేతికొచ్చే పరిస్థితి లేకపోగా తరువాతి పంటకు ఏర్పాట్లు చేసుకోవడమూ సాధ్యపడనంత నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన సంవత్సరం పొగాకు ఏదో వస్తుందని చెప్పేసి అది కూడా పండించినా కూడా దానికి గిట్టుబాటు లేక, మిర్చి ఎత్తి మిరపకాయలు గిట్టుబాటు లేక, ఏదో పత్తి కొంచెం ఆశాజనకంగా ఉంటుందని ఈ పత్తి పంటని వేస్తే ఇప్పటికే 50,000 పెడితే ఈ పరిస్థితి అయింది. 5 ఎకరాలు పత్తి వేస్తే విపరీతమైన పెట్టుబడి పెట్టాం. ఆ రోజు మొక్క మొలవ పోయేటప్పటికేం బెట్ట వాతావరణం అయింది. ఆ బెట్ట వాతావరణం తట్టుకొని నీళ్లు స్ప్రింక్లర్లో నీళ్లు పెట్టి పత్తి మొలిపించాము. విపరీతమైన మందులు కొట్టాము, విపరీతమైన సాకిరీ చేశాము. ఈ రోజు పంట తీసుకోబోయేటప్పటికి వచ్చేటప్పటికేమో ప్రకృతి కన్నెర చేసి పూర్తి స్థాయిలో 100% నష్టపోయాం. మొంథా తుపాను ధాటికి పల్నాడు జిల్లా తిమ్మాపురంలోని పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పంటలు పూర్తిగా నీట మునిగాయి. 5 ఏళ్లుగా ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నామని రైతులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే సేద్యాన్ని వదిలేయటం తప్ప మరో దారి లేదని వాపోతున్నారు. ఇప్పుడు మిర్చికి ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు 50,000 రూపాయలు చేయం చూస్తే ఇట్లా మొడబడిపోయాం. మరి దాని పరిస్థితి నుండి ప్రభుత్వం కూడా ఏదైనా ఆదుకొని ఏదైనా సహాయం చేస్తే
రైతు రోడ్డు పడతాం. పూర్తిగా ఇప్పటికి పత్తి కానీ మిర్చి కానీ 4 లక్షల దాకా పెట్టా. అంత అప్పులు ఏందో బ్యాంకుల్లో చేసాము, ఏది క్రాప్ లోన్ ఏది తెచ్చాము, తీరలేకపోతున్నాము. మిర్చి వేసాము సార్, మళ్ళీ పత్తి వేసాము. అనవసరం పొలాలు వేయటం కూడా. రైతు వచ్చి ఒక బ్యాంక్ కాడికి పోయినా ఈ కావాలని అడుగుతారు, దేనికి కాడికి పోయినా మనకి ఇది అడుగుతారు. కానీ ఇప్పుడు యూరియా కట్ట కానించి మరి బలం కట్ట, పురుగు మందు వాళ్ళు ఇష్టాచారంగా రేట్లు. మరి రైతు కాడికి వచ్చేదానికి ఎందుకు ఈ దరిద్రం మాకు? ఈ రకంగా లక్షలు పెట్టి పాడయ్యే కన్నా అడుక్కుంటాం రైతు అనేవాడు. చంద్రబాబు గారికి ఒకటే రిక్వెస్ట్, భిక్షాటన అనేది ఎత్తే కాకండి సార్, రైతు గురించి ఉంచండి అడుక్కుంటానికి, అంతకన్నా లేదు. ఇప్పుడు పెట్టే పెట్టుబడికి కానీ వచ్చే రాబడికి కానీ చాలా డిఫరెన్స్ వస్తున్నాయి. ఉండే కొంది 4 సంవత్సరాల నుంచి మిరప గాని పత్తి గాని ఇబ్బందిగా ఉంది. మొంతా తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి భరోసా ఇచ్చారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పర్యటించారు. అన్నంబొట్లవారిపాలెం, తిమ్మరాజుపాలెం, పర్చూరు, కారంచేడు ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల్ని పరిశీలించారు. వ్యవసాయం సంబంధించి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వేసిన పొలాలన్నీ కూడా నీట ముందు చేతికి వచ్చిన పంట దెబ్బతింది. రైతులు పొగాకు పెట్టుకుంటే చాలా పెద్ద నష్టం జరిగింది. కొన్ని చోట్ల వాగులు అవన్నీ కొన్ని సంవత్సరాల కిందట చేసిన వాగులు అన్నీ పూడికబడి మొత్తం వాగులన్నీ పొంగి విపరీతంగా వచ్చింది. పల్నాడు పైన నుంచి, చుట్టుపక్కల అద్దంకి నుంచి, ఆ పైన నుంచి వచ్చిన వర్షం అంతా కూడా కింద పర్చూరు, కింద బాపట్ల ఇటంతా వెళ్ళిపోయిన వాటర్ బాగా నష్టం జరిగింది. అండ్ కూడా నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా అమ్మని కాపాడుతాం. పై ప్రాంతాల్లో, ఎగువ ప్రాంతాల్లో కురిసిన అధిక వర్షాల మూలంగా 5,500 కెపాసిటీ ఉన్న పర్చూరు డ్రైనేజ్ లోకి 10-11,000 వరద నీరు చేరటం అనేది ఒక ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. నష్టపోయిన ఒక్క రైతును కూడా విడవకుండా ప్రతి సెంటు భూమిని కూడా ఎన్యూమిరేట్ చేసి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ వరదల మూలంగా మరి పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకువెళ్లి ఈ పొగాకు రైతులు కూడా ఆదుకుంటానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల ఎగువ నుంచి వస్తున్న వరదతో బాపట్ల జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి వద్ద చిలకలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ ఉధృతికి వాగుపై ఉన్న బ్రిడ్జి ధ్వంసం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ సిబ్బంది 3 ప్రవాహంలో చిక్కుకోగా వారిని అద్దంకికి చెందిన యువకులు ప్రాణాలకు తెగించి కాపాడారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మున్సిపల్ సిబ్బందిని పరామర్శించారు. వారిని కాపాడిన యువకుల్ని అభినందించారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని చిలమూరులంక, పెసర్లంక, అరవిందవారధి, గాజుల్లంకలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ భావన ప్రజలతో మాట్లాడి నష్ట వివరాలు తెలుసుకున్నారు. పడవలు దెబ్బతిన్నాయని గాజుల్లంక ప్రజలు జేసీ దృష్టికి తీసుకురాగా నష్ట వివరాల్ని నివేదించాలని సంబంధిత అధికారులకు సూచించారు.